నెల్లూరు జిల్లా కావలి ఆర్టీఓ కార్యాలయంలో కొండా బెట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 8 వరకు జరగనున్న ఈ ఉత్సవాలకు సంబంధించి బ్రోచర్లను విడుదల చేశారు. భక్తులకు త్రాగునీరు, పారిశుధ్యం, భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్నదాన ప్రసాదం పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. నమో వెంకటేశాయ నమః. బెల్వకోట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క నవాహనిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ప్రారంభమై మార్చి 8వ తేదీ వరకు జరిగేటువంటి ఈ మహోత్సవాలు మొట్టమొదట తిరుమల దేవస్థానం యొక్క ఆచార సాంప్రదాయాలకు, తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరిగే విధి విధానాలతో 11 రోజుల పాటు మన బెల్వకోట క్షేత్రంలోని కొండబెట్టగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వము, పండితులు నిర్ణయించిన మేరకు ఉత్సవాలు జరుగుతున్న వేళ ఇప్పటికే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం నందు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయి ఈ నెల 21వ తేదీన రథశాల ప్రారంభోత్సవము, కోనేరు ప్రారంభోత్సవము, మెట్లు ప్రారంభోత్సవము, కళ్యాణ మండప ప్రారంభోత్సవంతో కలిపి 21న మొత్తం అన్ని కార్యక్రమాలు ప్రారంభించి గిరి ప్రదర్శనతో 26వ తేదీ ఉదయం 7 గంటలకి బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తున్నారు. నమో వెంకటేశాయ నమః. ఆర్డర్ ఆఫీస్ లో మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో మరియు ఆర్డర్ ఆఫీస్ లో ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క 2026 సంవత్సరం కోఆర్డినేషన్ ఈ కోఆర్డినేషన్ మీటింగ్ లో మనం మొత్తం కూడా అన్ని వివిధ శాఖల నుంచి పాల్గొని వారి యొక్క శాఖలు ముఖ్యంగా మన ఈ బ్రహ్మోత్సవాలకి వాళ్ళు తీసుకుంటున్న చర్యలు, వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే ఏం చేస్తే ఇంకా మన బ్రహ్మోత్సవాలు ఇంకా కింది సంవత్సరం కన్నా ఈసారి జరగడం జరిగింది. దాని మీద అందరూ సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ సూచనలన్నీ కూడా మన యొక్క అధికారులందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నారు. ఆ